హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. సో ఈరోజు నేను మళ్ళీ మంచి వీడియోతో మీకు అందరికీ యూజ్ అయ్యే వీడియోతో వచ్చేసాను అనమాట. చాలా మెసేజెస్ పెడుతుంది నాకు. విశ్వకర్మ లోన్ గురించి అయితే వీడియో పెట్టాను కదా, సో దాంట్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి నేను ఇప్పుడు ఒక మంచి విషయంతో వచ్చేసాను. అదేంటంటే మనకి అంటే నేను చెప్పినంత వరకు చాలామంది ఇలానే వచ్చింది, ఇలా అయ్యింది, మెసేజ్ వచ్చింది అని అంటున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ట్రైనింగ్ అయిపోయింది కదా, కొంతమందికి ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ట్రైనింగ్ అయిపోయింది, మాకు నెక్స్ట్ ఏంటి, ఓచర్ ఎలా వస్తుంది, మనీ రూపంగానే వస్తుందా, మనీ లాగానే పంపిస్తారా, పోస్ట్లో వస్తాయా మనీ, లేకపోతే ఓచర్ పోస్ట్లో వస్తుందా, ఎలా వస్తుంది ఏంటి అనేసి అని. అంటే ఫస్ట్లో అయితే ఓచర్ పోస్ట్లో వస్తుంది అనేసి అని చెప్పారు ట్రైనింగ్ దగ్గర. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓచర్ ఎలా వస్తుంది ఏంటి అనేసి అని అన్ని విషయాలు నేను చెప్తాను. వీడియోని మీరు ఫుల్గా చూస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటనేసి అని. ఈ మంచి వీడియోని చూసే ముందు ఏంటంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మీలాగా ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ వరకు మన వీడియో అనేది మీరు లైక్ చేస్తే వాళ్ళ వరకు వెళ్తుంది అనమాట వీడియో అయితే. సో నేను ఓచర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిందని చెప్తున్నాను కదా, ట్రైనింగ్ అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అంటే మిషన్కి, అంటే మీకు అక్కడే ట్రైనింగ్ వల్లే మీకు కాల్ చేసి అడుగుతారు అనమాట, మీకు కరెంట్ మిషన్ కావాలా లేకపోతే నార్మల్ మిషన్ కావాలా అనేసి అని అడుగుతారు. సో అప్పుడే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఓచర్ కూడా వస్తుంది అనేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అంటే ఆ ఓచర్ మెసేజ్ వస్తుంది అనమాట మీకు ఒక 6 months లోపు అయితే మీకు ఓచర్ మెసేజ్ వస్తుంది అనేసి అని చెప్పాను నేను లాస్ట్ వీడియోలో కూడా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక నేను ఐ కార్డ్స్ ఇస్తాను, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అనేసి అని. ముందు చేసే ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. మెసేజెస్ వచ్చిన తర్వాత 1 month అయిపోతుంది అనుకుంటా. ఈ మెసేజ్ వచ్చి ఓచర్ మెసేజ్ వచ్చి అనమాట 1 month అవుతుంది. అంటే ట్రైనింగ్ అయ్యి 1 month అవుతుంది. 1 month అయిన తర్వాత ఈ ఓచర్ అనేది వస్తుంది, ఒక్కొక్కరికి వస్తుంది అనమాట. సో ఈ ఓచర్ ఎలా ఉంటుంది, ఓచర్ మెసేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. నేను కొంచెం బ్లర్ పెడతాను, ఎందుకంటే ఈ ఓచర్ ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి మా ఫ్రెండ్, అందుకని బ్లర్ పెడతాను అనమాట. సో అందులో ఏముంటుంది ఏంటనేసి నేను క్లారిటీగా మీకు చదివి అయితే వినిపించేస్తాను చూడండి. ముందు ఏంటంటే మనకి యాస్ వచ్చేసి స్టార్ వచ్చేసి నెంబర్స్ అయితే వస్తాయి అనమాట. కొన్ని నెంబర్స్ వస్తాయి, కొన్ని నెంబర్స్ అయితే వస్తాయి అనమాట. కొన్ని నెంబర్స్ వచ్చిన తర్వాత ఓచర్ కోడ్, ప్రీపెయిడ్ ఓచర్ కోడ్ అనేసి అని ఒక నెంబర్ అయితే వస్తుంది. ఓ నెంబర్ వచ్చిన తర్వాత కోడ్ ఫర్ పిఎం విశ్వకర్మ టోల్ కిట్ ఆఫ్ INR 15,000 అనేసి వస్తుంది. తర్వాత ఏంటంటే వ్యాలిడ్ టైం వచ్చేసి 22/9/2024 అనమాట. అంటే సెప్టెంబర్కి ఈ టోల్ కిట్ వచ్చేసి September 22కి ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అంటే September 22 లోపు ఈ ఓచర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎవరికైతే ఓచర్ వస్తుందో దాంట్లోనే మీకు డేట్ కూడా వస్తుంది అనమాట, ఎక్స్పైరీ డేటు. సో మీరు ఓచర్ రాగానే ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అయితే కంపల్సరీ చూసుకున్న తర్వాత డోంట్ షేర్ విత్ దిస్ ఎనీవన్ అనేసి అని వచ్చిందనమాట. ఫర్ క్యూఆర్ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ లింక్ అనేసి అని వచ్చింది. అంటే మీరు ఇది యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు మెసేజ్ వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందో లేదో, నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఆ మెసేజ్లోనే మీకు ఒక లింక్ అయితే వస్తుంది బ్లూ కలర్లో. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీరు డైరెక్ట్గా మీకు ఓచర్ ఉన్న యాప్లోకి వెళ్ళిపోతారు. ఆ యాప్ నేమ్ వచ్చేసి ఏంటంటే భీమ్ యాప్ అనమాట. ఇప్పుడు మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ ఎలా ఉన్నాయి సేమ్ కూడా ఇది కూడా అంతే. నేను ఇక్కడ పక్కన ఇస్తాను చూడండి. ఆ యాప్ ప్రొఫైల్ వచ్చేసి ఇస్తాను, BHIM అని ఉంటుంది. ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్లో అయితే మీకు ఓచర్ అనేది మీరు యూజ్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియోలో బాగా లాంగ్ అయిపోతుంది కాబట్టి. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనేసి అనమాట. అంటే నేషనల్ పేమెంట్స్, ఇప్పుడు మనం ఈ ఫోన్పే అలాగే గూగుల్ పే, పేటిఎం ఇలాంటివి ఎలా వాడతాము, సో ఇది కూడా అదే. ఇది ఏంటంటే నేషనల్ పేమెంట్స్ అనమాట. అందుకనేసి దీంట్లో అయితే మనకు ఓచర్స్ అనేది కనిపిస్తాయి. కాబట్టి మా ఫ్రెండ్ చేసుకుంది ఆల్రెడీ, తనకైతే ఎలా చేసుకుంది ఏంటి అనేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.
ఇది సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పిన్స్ అయితే యూపీఐ పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ఫోన్పే అంతా ఎలాగా క్రియేట్ చేసుకుంటామో సేమ్ దీన్ని కూడా అలాగే క్రియేట్ చేసుకోవాలి. మనం సెట్టింగ్స్లో ఏంటంటే మనం కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది అనమాట. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేయాలంటే కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఆ ఆప్షన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక సీక్రెట్ కోడ్ అని పెట్టుకోవాలి. అది కూడా పెట్టుకున్న తర్వాత మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అయిన తర్వాత ఫోన్లో డైరెక్ట్గా మనకి డబ్బులు అనేది మనకు ఫోన్లో డైరెక్ట్గా కనిపిస్తాయి అని అంటే అసలు కనిపించవు. ఎందుకంటే ఇది వోచర్ కార్డ్ కాబట్టి మనకి డబ్బులు అనేది మనకి డైరెక్ట్గా మన బ్యాంక్లో మనకి ఎంత అమౌంట్ ఉందనేసి మనం చెక్ చేసుకుంటాం కదా. సో దీంట్లో అయితే మనకి ఎంత అమౌంట్ ఉందని చెక్ చేసుకున్నప్పుడు ఈ అమౌంట్ అనేది మనకి కనిపించదు. మనకి ఎంత అమౌంట్ ఉందో మనకి ఆ అమౌంటే చూపిస్తుంది తప్ప ఈ వోచర్ అమౌంట్ అనేది మన అమౌంట్లోకి జమ అవ్వదు. కాకపోతే మనకి సపరేట్గా చూపిస్తుంది. సో అది ఎలా చూపిస్తుంది ఏంటనంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు యాప్ ప్రాసెస్ అంతా చెప్పాను కదా. చెప్పిన తర్వాత మీకు పక్కనే నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను చూడండి. అక్కడ ఇలా ఉంటుంది, ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఏంటంటే ఈ యూపీ అనేసి వచ్చేసి ఓచర్స్ అని ఉంటుంది అనమాట. ఓచర్స్ అని ఉంటుంది కదా, యూపీఐ ఓచర్స్ అని ఉంటుంది చూడండి. అక్కడ మీరు అది క్లిక్ చేస్తే ఏంటంటే అక్కడ మీకు చూపిస్తుంది మీ అమౌంట్ ఎంత ఉంది అనేసి అని. సో తనకైతే ఈ వోచర్లో వచ్చేసి 15,000 అని చెప్పారు కదా, 15,000 వర్త్ మిషన్ అని చెప్పారు కదా. ఆ 15,000 అయితే ఇందులో వోచర్లో అయితే మనం ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత వోచర్స్ ఆన్ చేసిన తర్వాత ఈ వోచర్లో ఓపెన్ చేస్తే చూస్తే ఏంటంటే 15,000 యాడ్ అయినట్టయితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సరేనా? ఈ వోచర్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. సో వోచర్ మెసేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మరి ఎక్కడ కొనుక్కోవాలి, ఏంటి మిషన్ ఎక్కడ కొనుక్కోవాలి, ఈ వోచర్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎవరు తీసుకుంటారు ఏంటి అని అన్ని విషయాలు కూడా నేను మళ్ళీ క్లారిటీగా ఇంకొక వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే విశ్వకర్మ లోన్ గురించి, అలాగే విశ్వకర్మ కుట్టు మిషన్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎండ్ కార్డ్స్లో నేను ఆ వీడియోని యాడ్ చేస్తాను, చూడండి. లేకపోతే మన ఛానల్ పేజ్లోకి వెళ్ళి విశ్వకర్మ గురించి నేను చెప్పిన వీడియోస్ చూస్తే కనుక మీకు అన్నీ క్లారిటీగా అర్థమైపోతాయి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. जनवरी, फरवरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, आगस्ट, सितंबर अंते